మన ఇండియాలో కేవలం 2 కోట్లు ఉంటే రిటైర్ అయిపోవచ్చు. అది ఎలాగో చూద్దాం. మన దగ్గర ఉన్న 2 కోట్లు 2 పార్ట్ల కింద డివైడ్ చేయండి. ఒకటి, ఫస్ట్ 1 crore ని మన FDలో ఇన్వెస్ట్ చేస్తే 6.5% పర్ యానం ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తుంది. సెకండ్ 1 crore ని మన స్ట్రైట్ గా నిఫ్టీ ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ ఇయర్ 10 to 12% గా కాంపౌండ్ అవుతూ వస్తుంది. మనం ఎవ్రీ మంత్ FD నుంచి 90,000 విత్డ్రా చేసుకుంటే మన ట్యాక్స్ పన్ను 63,000 పర్ మంత్ వస్తుంది. అది కూడా అరౌండ్ 30% ట్యాక్స్ కట్ అయిన తర్వాత. ఎవ్రీ మంత్ FDలో మనం డబ్బులు తీసుకుంటూ ఉండగా మనం నిఫ్టీ ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మనకు కాంపౌండ్ అవుతూ వస్తూ ఉంటుంది. ఒక 8 years తర్వాత ఆ 1 crore నుంచి 2.47 crores దగ్గర రెవెన్యూ జనరేట్ చేస్తుంది. ఈ జనరేట్ చేసిన 2.47 crores ని మళ్ళీ మనం స్ప్లిట్ చేసి మన FDలో పెట్టొచ్చు. అంటే దగ్గర 1.23 crores. దాంట్లో మన క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రిమూవ్ చేసిన 1 crore మళ్ళీ FDలోకి వెళ్తుంది. అండ్ అలానే రిమైనింగ్ పార్ట్ సేమ్ నిఫ్టీ ఇండెక్స్ లో మళ్ళీ మనం రీఇన్వెస్ట్ చేస్తే దాని నుంచి రెవెన్యూ అనేది మళ్ళీ జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ సైకిల్ ఇలానే కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా రొటేట్ అవుతూ ఉంటుంది. సో 2 crores తో మనం హ్యాపీగా రిటైర్ అవ్వచ్చు. కానీ మనం లగ్జరీగా ఎలా కావాలంటే అలా ఉందా అంటే మాత్రం అవ్వదు. మనం ప్రాపర్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ తో ప్రాపర్ గా ఉంటే మాత్రం 2 crores తో హ్యాపీగా రిటైర్ అవ్వచ్చు. అది కూడా ప్రాపర్ వేలో ఇన్వెస్ట్ చేస్తే మాత్రమే. సో మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే మీరు రిటైర్ అవ్వచ్చు అనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ ట్రిక్స్ కోసం ఫైనాన్స్ మారని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.